దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. యెషయా గ్రంథం 61:6. 35వ శిఖరం. దేవునికి మీరు యాజకులుగా నుండగలరు. యాజకునికి రెండంతల ఆధిక్యతలున్నవి. ఏ అవసరం కొరకైనా దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టవచ్చును. రెండవది, దేవుని వర్తమానమును ప్రజలకు ప్రకటించుట. యాజకుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఇతర ప్రజల అక్కరల నిమిత్తమై కూడా వర్తమానం కొరకు కనిపెట్టవచ్చును. విశ్వాసులే ఇప్పుడు దేవునికి యాజకులై ఉన్నారు. ఏ సమయంలోనైనా ఎట్టి అవసరత కొరకైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళు హక్కు విశ్వాసికి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తే మన మధ్యవర్తి అయి ఉన్నందున మరి ఒక మధ్యవర్తి మనకు అవసరం లేదు. దేవుని యాజకులమై ఉన్నందున అట్టి స్వేచ్ఛ మనకి ఇవ్వబడి ఉంది. హెబ్రీ 10:10. పాపములో జీవించుచున్న వారి పక్షంగా ఆత్మీయంగా దేవుని యాజకులమైన మనం దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి వారి అక్కరల విషయమై విజ్ఞాపన చేయు ఆధిక్యత మనకుంది. దేవుని కృప ద్వారా మనం రక్షించబడిన తర్వాత మారు మనసులేని స్నేహితుల కొరకు మనం ప్రార్థించవచ్చును. అట్టివారు ఒకవేళ తండ్రి అయినను, అన్నయ్య అయినను, చెల్లె అయినను, భర్త లేక భార్య అయినను, బిడ్డలైనను దేవుడు వారిని ఆశ్చర్యకరంగా మార్చగలడు. పాపం వలనను హృదయ కాఠిన్యం చేతను నీ ఒక పాడైన కట్టడం వలె నుండి నీ సమయమును ద్రవ్యమును వ్యర్థపరచుకొనుచున్నావు. అయితే ఎక్కడో నీ తల్లియో మరెవరో నీ కొరకు ప్రార్థించుచున్నారని జ్ఞాపకం చేసుకున్నాము. కెనడా దేశంలో నేను ఒక కూటమునకు వెళ్ళి ఉంటిని. చాలా సమయం వరకు నాకు వర్తమానము దొరకనందున ప్రార్థించుచునే ఉంటిని. నా బైబిల్ తెరిచి చూడగా నాకు ఈ మాటలు కనబడెను. నేను దరిద్రుడును, అక్కరగలవాడును. కూటమైపోయిన తర్వాత ఎవరైనా తిరిగి జన్మించగోరుచున్నారా అని మనవి చేస్తుంది. అప్పుడు ఒక మనిషి నా యొద్దకు వచ్చి, ఈ సాయంకాలమే నేను తిరిగి జన్మించగోరుచున్నాను అని చెప్పాను. నేను అతని కొరకు ప్రార్థించిన తర్వాత అతని సహోదరి వచ్చి, నీకు తెలియకపోవచ్చును, నేను ఇతని కొరకు చాలా కాలం నుండి ప్రార్థించుతున్నాను, దాని ఫలితమే ఇది అని చెప్పాను. ఆ రీతిగా పట్టుదలతో కూడిన మన ప్రార్థనల ద్వారా పాడైన అనేక జీవితములు తిరిగి కట్టబడగలవు. ప్రైజ్ ద లార్డ్.